పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు? ఈ క్వశ్చన్ ప్రతి ఒక్క పుష్ప ఫ్యాన్ కి ఉంది. అండ్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి కూడా ఉంది. అండ్ రీసెంట్ గా అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. అట్లీ గారితో ఆ మూవీ తీయబోతున్నారు. అండ్ అలాగే చాలా పెద్ద స్కేల్ లో ఈ మూవీని తీయబోతున్నారు. అండ్ టాక్ ఏంటంటే నియర్లీ 1.5 to 2 years పట్టబోతుందంట ఈ మూవీ ఓవరాల్ షూటింగ్ ప్రాసెస్ అండ్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వడం. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత అసలు పుష్ప 3 ఎప్పుడు తీస్తారు, అండ్ ఒకవేళ తీస్తే ఎలా తీస్తారు అనేటిది అందరికీ చాలా పెద్ద క్వశ్చన్. సో ఈ రోజు మనం అదే విషయాన్ని అడ్రస్ చేద్దాం. అండ్ అలాగే ఇదేమి ఒఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు, బట్ అకార్డింగ్ టు అవర్ అనాలిసిస్ దిస్ ఇస్ హౌ ఇట్ విల్ గో ఆన్. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో అల్లు అర్జున్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ ఇస్ పుష్ప. అండ్ పుష్ప మూవీకి మనం ఎక్స్పెక్ట్ చేసిన క్రేజ్ కంటే చాలా పెద్ద క్రేజ్ దక్కింది. అండ్ ఇంటర్నేషనల్ గా కూడా పుష్ప క్యారెక్టర్ కి చాలా మంచి డిమాండ్ ఉంది. సో పుష్ప 1 పుష్ప 2 మూవీస్ రెండింటిని మీరు కంపేర్ చేసుకుంటే రెండింటికి చాలా మంచి కనెక్షన్ అండ్ అలాగే మంచి పే ఆఫ్స్ ఉంటాయి. లైక్ క్లైమాక్స్ వరకు మూవీస్ చాలా బాగా వెళ్తాయి. కానీ పుష్ప 2 ఒక కంప్లీట్ ఫిలిం అంటే కాదు, ఎందుకంటే చాలా లూజ్ ఎండ్స్ అలా వదిలిపెట్టేశారు. నెక్స్ట్ జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతారు, అండ్ అలాగే బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ జరిగింది, ఎవరెవరు చనిపోతారు, పుష్ప క్యారెక్టర్ బతుకుతాడా లేదా, బతుకుతే ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అనేది దేర్ ఆర్ మెనీ లూజ్ ఎండ్స్ ఫర్ ద ఫిల్మ్. సో దాన్ని అలా మధ్యలో అయితే వదిలిపెట్టలేదు. ఇట్ నీడ్స్ టు బి కంప్లీట్. సో KGF 3 మూవీ గురించి మనం మాట్లాడుకుంటే KGF చాప్టర్ 2 లో మనకి ఒక ఎండ్ అనేది వస్తుంది. లైక్ రాకీస్ క్యారెక్టర్ ఇస్ డెడ్ అని చెప్పేసి. సో అక్కడికి మనకు ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది అనమాట. అండ్ KGF 3 ఒకవేళ మనం ముందు చూడగలిగితే మేబీ 29 లో చూసినా కూడా మనకు పెద్దగా బాధ అనిపించదు, ఎందుకంటే ద స్టోరీ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ వీఆర్ యెట్ టు సీ సంథింగ్ విచ్ వీ డోంట్ నో. సో అదొక పార్ట్. కానీ ఇక్కడ KGF 3 తో మనం కంపేర్ చేసుకుంటే పుష్ప 3 మూవీలో చాలా వరకు స్టోరీ ఇంకా ఇన్కంప్లీట్ గానే ఉంది. అండ్ అలాగే చాలా సీక్వెన్సెస్ ఇంకా కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఈ స్టోరీని మధ్యలో అలా ఆపేశారు అంతే, ఒక వెబ్ సిరీస్ లాగా. సో ఇప్పుడు ఈ పుష్ప 3 మూవీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే కంప్లీట్ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది అంటే నా అంచనా ప్రకారం అయితే మేబీ షూటింగ్ 2027 లో స్టార్ట్ అవ్వచ్చు. బికాస్ అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీకి ఒక కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఉండబోతుందండి. సో పుష్ప క్యారెక్టర్ కి మళ్ళీ ఆ మేక్ ఓవర్ లోకి వెళ్ళడానికి ఒక 6 months పడుతుంది. ఆ లాంగ్ హెయిర్, ఆ లాంగ్ బియర్డ్ ఇవన్నీ సెట్ చేసుకోవడం. సో అవన్నీ సెట్ చేసుకొని మళ్ళీ ఆ లుక్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి మూవీని కంప్లీట్ చేయడానికి మళ్ళీ ఒక 1.5 year ఈజీగా పడుతుంది. సో ఈ అంచనా ప్రకారం ఈజీగా మూవీ 2029 or 2030 లో రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే స్టోరీలో చాలా వరకు విషయాలని మనం ఇన్కంప్లీట్ గా వదిలేసాం కదా, అందులో కొన్ని విషయాలను మనం కంప్లీట్ చేసుకున్నాం. లైక్ ఇప్పుడు టోటల్ సిండికేట్ అంతా పుష్ప చేతిలో ఉంది. అండ్ అలాగే ఇప్పుడు టోటల్ గవర్నమెంట్ కూడా పుష్పకు ఆపోజిట్ గానే ఉంది. లైక్ సీఎం కి ఆపోజిట్ వెళ్ళాడు, అండ్ అలాగే జగపతి బాబు క్యారెక్టర్ కి ఆపోజిట్ వెళ్ళాడు. సో టోటల్ గవర్నమెంట్ కి ఆపోజిట్ వెళ్ళాడు. సో ఇప్పుడు గవర్నమెంట్ తో ఎలా ఫైట్ చేస్తాడు, అండ్ అలాగే సిండికేట్ ని ఎలా మెయింటైన్ చేస్తాడు, అండ్ అలాగే ఇంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినందుకు సిండికేట్ లోపల కూడా చాలా విషయాలు చేంజ్ అవుతాయి. అండ్ అలాగే సిండికేట్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్ చనిపోయాడు. సో జక్కారెడ్డి చనిపోయిన తర్వాత ఇంకొంచెం ఇంటెన్స్ అవుతుంది మూమెంట్, ఎందుకంటే ఆల్రెడీ 2 ప్రాణాలు పోయాయి సిండికేట్ లో. సిండికేట్ లో కూడా రెబెల్ జరుగుతుంది. సో దాన్ని ఎలా పుష్ప కంట్రోల్ చేస్తాడు, అండ్ అలాగే షెకావత్ క్యారెక్టర్ బతుకున్నాడా లేడా, మేబీ బతికే ఉండొచ్చు. బతికి ఉంటే ఆయన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఆయన క్యారెక్టర్ ఎలా ఫేస్ చేస్తాడు, అండ్ ఇప్పుడు ఒక కాప్ గా కాకుండా మేబీ ఒక న్యూ విలన్ గా రిటర్న్ అవ్వచ్చు. సో ఆ క్యారెక్టర్ ఎలా ఫేస్ చేస్తాడు, ఇవన్నీ క్వశ్చన్స్ మనకి మిగిలిపోతాయి. కానీ ఇవన్నీ క్వశ్చన్స్ ని అడ్రస్ చేయడానికి పుష్ప 3 మూవీ ఉంది. కానీ పుష్ప 3 మూవీ ఇప్పట్లో వస్తుందంటే అస్సలు రాదు. సమ్వేర్ అరౌండ్ 29 or 30 లోనే రిలీజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ మన అందరికీ ఉండింది అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఈ క్వశ్చన్ అడ్రస్ చేయడం. అందుకే ఐ హావ్ కంప్లీట్లీ అనౌన్స్డ్ వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఇది మనకు అందరికీ తెలిసిందే, బికాస్ పుష్ప 3 మూవీ టేకింగ్ లోనే చాలా టైం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంకా పుష్ప 1 నుంచి పుష్ప 2 కి మనం చాలా మ్యాసివ్ స్కేల్ అప్ చూసాం ప్రొడక్షన్ వాల్యూ. అండ్ అలాగే పుష్ప 3 కి ఇంకా బెటర్ తీసుకురావడానికి చూస్తారు సుకుమార్ గారు. అండ్ సుకుమార్ గారు కూడా మధ్యలో 1 or 2 ప్రాజెక్ట్స్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దే వాంటెడ్ ఎ వెరీ బిగ్ బ్రేక్ ఫ్రమ్ పుష్ప యూనివర్స్. ఎందుకంటే నియర్లీ 5 to 6 years అదే మూవీకి ఇచ్చేసారు కాబట్టి దే వాంటెడ్ టు టేక్ ఎ బ్రేక్. అండ్ ఆ బ్రేక్ ఇప్పుడు తీసుకుంటున్నారు. చూద్దాం ఈ మూవీ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, అండ్ అలాగే పార్ట్ 3 విల్ బి ద కంప్లీట్ పార్ట్ ఆర్ మళ్ళీ పార్ట్ 4 కూడా ఏమైనా ప్లాన్ చేస్తారా అనేది మనకు తెలియదు. సో మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలాగే పుష్ప మూవీ మీరు చూసినట్టయితే పుష్ప 1 మీకు బాగా నచ్చిందా, 2 మీకు బాగా నచ్చింది, అండ్ అందులో మీ ఫేవరెట్ సీక్వెన్సెస్ ఏంటి, అండ్ అలాగే పుష్ప క్యారెక్టర్ నుంచి మీరు నేర్చుకున్న 1 good thing or 1 bad thing, ఇవన్నీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. విల్ హ్యావ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ చాట్ డౌన్ బిలో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ హావ్ ఎంజాయ్డ్ ది వీడియో. అండ్ ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే మేక్ ష్యూర్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఇలాంటి ఎన్నో మూవీ అప్డేట్స్ తో మేము ముందరికి వస్తూనే ఉంటాం. టేక్ కేర్ అండ్ బై బై. దిస్ ఇస్ ఐ రివ్యూ తెలుగు.